జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎత్తర ఎత్తర కాలర ఎత్తర అని అంటే ప్రారంభమే ఆయన హార్మనీతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి అన్నా చెప్పన్నా అన్నా చెప్పన్నా అనే మాటలు అంటే సినిమా పాటకి ఉండాల్సిన లక్షణం జనం తిరిగి పాడుకోగలగటం. అలా పాడుకునేటువంటి పద్ధతిలోనే లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ఉండాలి. పెద్ద హడావిడి లేకుండానే జరపండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఒక వార్త ఒకటి నడుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చేసినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇది. భరద్వాజ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చింది. అవును, ఎత్తర ఎత్తర కాలర ఎత్తర అని. ఇది కూడా ఒక రకమైన మోటివేషనల్ సాంగ్ లాగానే ఉంది. అయితే సెల్ఫ్ మోటివేషన్ సాంగ్. అంటే హీరో తన గురించి తాను చెప్పుకునేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పాటలా అనిపించింది ఇది. అంటే ప్రారంభమే ఆయన హార్మనీతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి అన్నా చెప్పన్నా అన్నా చెప్పన్నా అనే మాటలు, అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టినటువంటి స్టైలు, ఇదంతా తన గురించి తాను చెబుతూ తనని ఇన్స్పిరేటివ్గా మార్చి జనాల్ని ఇన్స్పైర్ చేసేటువంటి పాటగా రచన నడిచింది. కాసర్ల శ్యామ్ రాశాడు. రాసి ఎత్తరా ఎత్తరా కాలర ఎత్తరా చెయ్యరా చెయ్యరా గత్తరై చెయ్యరా బాగా హుక్కిగా ఉన్నాయి పాదాలు. కనెక్ట్ అవుతాయి, జనాలకు కనెక్ట్ అవుతాయి, పాడుకుంటారు. అంటే సినిమా పాటకి ఉండాల్సిన లక్షణం జనం తిరిగి పాడుకోగలగటం. అలా పాడుకునేటువంటి పద్ధతిలోనే లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ఉండాలి. ఆ వ్యాకరణం నుంచి డీవియేట్ కాకుండానే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కానీ కాసర్ల శ్యామ్ రచన కానీ నడిచింది. అలాగే కొరియోగ్రాఫర్ దినేష్ కూడా అంటే చాలా హెవీ క్రౌడ్ మీద షూట్ చేసినటువంటి పాటలా కనిపిస్తోంది. అదే విజువల్స్. దీనికి ఒక లీడ్ సన్నివేశం ఏదో ఉండబోతోంది అనేది అర్థమవుతోంది మనకి. ఆ లీడ్ సీను చాలా ఇంపార్టెంట్ అవుతుంది సినిమాలు అనేది కూడా అర్థమవుతోంది. అంటే ఎంటర్టైనింగ్గా నడిచేటువంటి ఒక సందర్భంలో నుంచి ఒక ఎమోషన్ని క్యారీ చేసి అక్కడి నుంచి ఈ పాటలోకి డ్రైవ్ చేస్తాడు డైరెక్టర్ గారు. అందుకని చాలా ఎమోషనల్గా నడుస్తుంది మనకి. ఇప్పుడు మనం చూసినటువంటి పద్ధతిలో ఉండదు అది స్క్రీన్ మీద అది నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం దాదాపుగా వాళ్ళు వర్కింగ్ విజువల్స్ మీద నడిపేశారు దీన్ని ఎడిట్ చేసి. ఒక చిన్న అంచనా క్రియేట్ చేయటం మాత్రమే వాళ్ళ లక్ష్యం. అది సఫలీకృతం అయ్యారు. రెండోది, పవన్ కళ్యాణ్ చాలా అంటే గతంలో ఎలా ఉండేవాడో సినిమాల్లో ఆ పద్ధతిలో ఉన్నాడు ఇక్కడ. మనకి గతంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో కావచ్చు, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే కాదు, నిజానికి ఆ టైంలో చేసినటువంటి సినిమాల్లో ఎలా యాక్టివ్గా ఉండేవాడు అలా కనిపిస్తున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చేసినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇది. అంటే డెడికేటెడ్గా ఒక కమర్షియల్ సినిమాకి ఎంత టైం కేటాయించాలి, తను ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అనేది పూర్తిగా డెడికేట్ అయి చేసినటువంటి సినిమాగా మనకు అర్థమవుతోంది ఇది. అది డెఫినెట్గా ఈ సినిమాకి సెల్లింగ్ పాయింట్. ఆడియన్స్ను హుక్ చేస్తోంది కూడా అదే ఈ సినిమా వైపు. కాకపోతే వీళ్ళు ఇంకా బుకింగులు తెరవలేదు అనేటువంటి ఒక ఆందోళనతో ఉన్నారు జనాలు. అంటే ఓవర్సీస్ అయిపోయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ ఓపెన్ చేశారు, అది నడుస్తోంది. అది బాగానే ఉంది. అది బాగానే ఉంది కానీ ఇక్కడ ఇంకా తెరవలేదు అనేది ఒక గొడవ. అవతల దురంధరుడు బాక్సాఫీస్ దగ్గర దూసుకుని వెళ్ళిపోతోంది అనేటువంటి నెంబర్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఓపెన్ కాలేదు అనేటువంటిది. ఈ పాటతో మళ్ళీ జనాలు ఒక్కసారి మూడ్లోకి వచ్చేసి అలా వెళ్ళిపోయి ప్లాట్ఫామ్స్ అన్ని వెతికేస్తూ ఉంటారు. వదిలేండి, ట్రైలర్ కూడా ఉంది. ట్రైలర్ ఉంది. అంటే ప్రమోషన్కి సంబంధించి ఈవెంట్స్ కూడా ఉన్నాయి, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ కూడా పెద్ద హడావిడి లేకుండానే జరపండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఒక వార్త ఒకటి నడుస్తోంది. కానీ హరీష్ శంకర్ టోటల్గా తానే అయి నడుపుతున్నాడు ప్రచారాన్ని. ఈ నడిపే ప్రయత్నంలో అడపాదడపా ఆయన చిన్న చిన్న ఇబ్బందులకి గురైనప్పటికీ నిలబడి నడుపుతున్నాడు ఆయన. అంటే ఒక ఫ్యాన్ చేసినటువంటి ట్వీట్ని ఆయన ముందు వెనక చూసుకోకుండా గబుక్కుని రీట్వీట్ చేసి అట్నుంచి ఇంకొక హీరో అభిమానుల నుంచి విమర్శ ఎదుర్కొని, అంటే మా సినిమా రికార్డులు బద్దలు కొట్టడం అనేది ఎవరికీ సాధ్యం కాదు అన్న లెవెల్లో అభిమానులు మాట్లాడితే ఓకే. అలా మాట్లాడుతూ ఒక అడుగు ముందుకేసి
రాబోయేటువంటి మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా ఇది దాటే పరిస్థితి ఉండకపోవచ్చు కాదు, ఉండదనే పద్ధతిలోనే వాళ్ళు ఒక కామెంట్ చేసినప్పుడు దాన్ని రీట్వీట్ చేసేటప్పుడు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. అది జరగకపోవడంతో ఆ రీట్వీట్ చేసి తీసేసినప్పటికీ వాళ్ళకి సారీ చెప్పాడు ఇది. అదొక సందర్భం. అలా ఫ్యాన్స్ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసున్నారు ఈ సినిమా మీద. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఓజీ తర్వాత వస్తున్న సినిమా అనేది ఓజీ ప్రమోషనల్ వ్యవహారాల్లో ఆయన కనిపించినటువంటి ఎనర్జీ, పర్టికులర్గా విజయం సాధించేసిన తర్వాత సక్సెస్ మీటుల్లో పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి చాము ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఈ ఈ పాట మూమెంట్స్లోను వాటిలోను అదే దినేష్ మాస్టరు ఆ కొరియోగ్రఫీ అవన్నీ కూడా ఒక మాస్ సాంగ్కి ఎలాంటి ఇది ఉండాలో అదంతా పట్టుకొచ్చారు. జనాలు ఉన్నారు. పైగా మనకి గబ్బర్ సింగ్ లో నడిచినటువంటి ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ ముఖాలు కూడా అక్కడక్కడ తగిలినాయి దీనిలో. అది ఆల్రెడీ మన డిస్కషన్ వచ్చింది. అంటే దాన్ని రిపీట్ చేయను కానీ అలాంటి అంతకంటే కిక్కిచ్చేటువంటి ఎపిసోడ్లు ఉంటాయన్నాడు. అలాంటి ఏదో ఒక ఎపిసోడ్తో లింక్ అయి ఉన్నటువంటి పాటగా కనిపిస్తోంది. అదే అందుకని డెఫినెట్గా ఇది రాశి ఖన్నా కూడా కనిపించింది ఈ పాటలో. సందర్భం ఉంటుంది ఈ సినిమాలో అనే గ్యారంటీని ఇచ్చాడు. అదే ఇస్తూ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు కదా. దేవిశ్రీ వాళ్ళ విజువల్స్లో సింగర్ మిరియాల రామ్ వీళ్ళందరూ మొత్తం అందరూ చాలా జోష్తో ఉన్నారు. ఆడియన్స్లో కూడా జోష్ నింపేటువంటి పాటగా ఉండబోతోంది అనేది అర్థమవుతుంది. హరీష్ శంకర్ టేకింగ్ డెఫినెట్గా బాగుంటుంది. అదే ఇలా టెక్నికల్ మొత్తం 14 సంవత్సరాల తర్వాత వస్తున్నాడే కసి మీద మరి అంటే యాక్చువల్గా మధ్యలో సినిమా చేయాల్సి ఉంది, అది మిస్ అయింది. తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చూస్తున్న డైరెక్టర్లు ఉన్నారు. అందుకని ఇది ఏ రేంజ్ మోత మోగిస్తుంది అనేది ఒక కీ పాయింట్. అయితే నా డౌట్ ఏంటంటే వీళ్ళు బహుశా ప్రీమియర్స్ కోసము అలాగే ఈ ప్రైస్ హైక్ వ్యవహారాల గురించి ఎక్కడో మల్లగుల్లాలు పడుతూ హోల్డ్ చేసినట్టుగా అనిపిస్తోంది. బుకింగ్స్ ఇంకా అక్కడ క్లారిటీ వచ్చేస్తే కానీ వీళ్ళు తెరవరు. లోకల్ బుకింగ్స్ నాకు తెలిసి ప్రైస్ హైక్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోవడమే మంచిది. రాజాసాబ్కి ఆ రోజు చాలా పెద్ద దెబ్బ కొట్టింది కదా అది. అవును, దానికోసం వెయిట్ చేసి ప్రీమియర్స్ అర్ధరాత్రి 1 గంటకి వేసి అవును ఆ సినిమా జనానికి గందరగోళం అయ్యింది. అంటే మూడ్కి ప్రాపర్ మూడ్లో వెళ్ళలేదు సినిమా. అంటే సినిమా తీయటం వేరు, ఆడియన్స్లోకి ప్రాపర్గా దాన్ని తీసుకెళ్ళటం వేరు. కాబట్టి ఇక్కడ శివశంకర వరప్రసాద్ గారికి ఒక పద్ధతి పాటించారు వారు. ఆ పద్ధతిలో వెళ్ళిపోతే సరిపోతుంది కూల్గా. చూద్దాం మరి ప్రైస్ సైకిల్ గురించి చూద్దాం ఏం డెసిషన్ తీసుకుంటారనేది. అదే కానీ పాట ఒక ఊపునైతే ఇచ్చింది. అభిమానులు కోరుకునేటువంటి పాట. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్తో పాటు ఈ రెడ్ టవలు ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి దానిలో. అదే కావలసిన హంగులన్నీ ఉన్నాయి. ఎనర్జీ ఉంది, గ్లామర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది సినిమా ప్రమోషన్ని ముందుకు నడిపే పాటగానే ఉంది.